మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల వేదికగా మఠాల ముసుగులో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలను జనసేన పార్టీ గుర్తించింది. ఇప్పటికే తిరుమలలో అనేక మఠాలలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కూడా జనసేన పార్టీ దాన్ని నేరుగా వెళ్ళి చర్చించింది. అయితే దానికి సంబంధించి కూడా ఈవోకి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఫిర్యాదు చేస్తాం, ఖచ్చితంగా హైకమాండ్కి దానికి సంబంధించినటువంటి ఆధారాలతో పాటు సమర్పించి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అదే రకంగా మఠాల ముసుగులో జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో దాన్ని బయటపెడతామని చెప్పి కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. మనతో పాటు కిరణ్ రాయలు ఉన్నారు. సార్, మీరు మొన్న వెళ్ళి పరిశీలించారు అక్కడ వెళ్ళి. సో అక్కడ ఉన్నటువంటి మఠాల పరిస్థితి ఏంటి? అసలు మఠాలంటే సాధారణంగా అక్కడ భజనలు చేసుకుంటూ ఉంటారు, లేదంటే అన్నదానాలు చేసుకుంటూ ఉంటారు, కానీ అక్కడ జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా వేరేగా తెలుస్తున్నాయి. ఏమున్నాయి అసలు? అవి మఠాలు కాదండి, దొంగల ముఠాలు ఉన్నారు అక్కడ. దాదాపు 80-70% మఠాలైతే అవినీతి కూరుకుపోయింది. పెళ్ళిళ్ళ పేరుతో అక్కడ పెద్ద దందా నడుస్తుంది. స్కామ్, సిండికేట్ స్కామ్. ఒక మనిషి 100 మంది పెళ్లి చేసుకుని కుదరదు, 100 మంది పెళ్లి చేసుకుని 300 మంది డబ్బు అడుగుతున్నారు. అక్కడ భక్తుల దగ్గర దోచేస్తున్నారు. ఒక సిండికేట్ ఒక గ్రూప్ అంతా కలిసి లక్షలు తీసుకుని వచ్చి 70-80 లక్షలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, గతంలో ఉన్న ఈఓకి, పోలీస్ ఆఫీసర్కి అందుతుందంట. నెలకి వాళ్ళే 75 లక్షలు ఇస్తున్నారు, 50 లక్షలు ఇస్తున్నారంటే వీడు ఎంత కొట్టేస్తున్నాడు, భక్తులు ఎంత మోసపోతున్నారు. తిరుమల పూర్తిగా ప్రక్షాళన, అవినీతి కట్టడాలు విపరీతం కట్టేశారు. 4 ఫ్లోర్ 5 ఫ్లోర్లు అడిగితే ఈవో మాకు తెలుసు, జేఈఓ మా బంధువు అని చెప్పి రకరకాలుగా కట్టారు. ఇవి కరెక్ట్ కాదు. తిరుమల చూద్దు 5 సంవత్సరాలు ఆడినారు, మీ ఆడండి. ఇప్పుడు మా ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా బయటకు తీస్తాం. తిరుమల ప్రక్షాళన చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తిరుమల ప్రక్షాళన చేసి భక్తులు ప్రశాంతంగా ఆనందంగా దేవుని దర్శనం చేసుకుని అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పించే విధంగా మేము ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ఈ 2-3 రోజులు ఇదే పనులు తిరుగుతున్నాం. ఖచ్చితంగా ఈవో గారిని కలుస్తాం, కళ్యాణ్ గారి దగ్గర మొత్తం డేటా ఎత్తుకొనిస్తాం, తిరుమల ప్రక్షాళన చేయబోతున్నాం. సామాన్య భక్తులకి అక్కడ రూములు దొరికే పరిస్థితి అయితే ఉండదు. సామాన్యంగా అంటే ఎంబీసీకి కానీ, లేదంటే పద్మావతి కౌంటర్, లేదంటే సిఆర్ఓకి వెళ్తే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రూము అంటే అక్కడ రద్దీ తక్కువ ఉన్నా కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. కాకపోతే మఠాల్లో చూసుకుంటే అక్కడే వాళ్ళ సిఫారసు చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని ఫిర్యాదులు ఉంది. అది నిజమే అంటారా? నిజమే అండి. మీరు పద్మావతికి, ఎంబీసీకి వెళ్ళండి, మఠాలు రూములు లేవంటారు, అయిపోయినాయి సార్ అంటారు, బయట నిలబెట్టిస్తారు. పొద్దున 6 నుంచి సాయంత్రం 4 నిలబెట్టి రూములు లేవంటారు. వాడు ఏం చేయాలి తెలియకుంటే బయట కొంటాడు, సార్ అక్కడ మట్టకి వెళ్ళిన రూములు ఉంటాయంటాడు. తప్పదు, ఆడ 5,000 4,000 ఉంటుంది. వాస్తవంగా అయితే 1,000 రూపాయలు ఎక్కువ రూములకి, 4,000 5,000 వసూలు చేయడం కరెక్ట్ కాదు. ఇది భక్తులను మోసం చేస్తారు. ఇన్ని రోజులు మేము అడగదామంటే అడిగినా కేసులు పెట్టారు, మా మీద స్టేషన్లు పంపించారు, జైలుకి పెట్టారు. ఇప్పుడు మా ప్రభుత్వం కదా, ఖచ్చితంగా ఈ స్కామ్ బయట పెడతాం. ఈఓ గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా తిరుమల మఠాలను ప్రక్షాళన చేసి పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. మఠాల్లో వెళ్ళి ఏం జరుగుతుంది, నిజమైన మఠాల అక్కడ ఇంకేం జరుగుతుందో చూడాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాజీ సీఎం జగన్కి సంబంధించి ఆయన సన్నిహితుడైనటువంటి విశాఖ శారదాపీఠానికి సంబంధించి కొన్ని మఠాలు అక్కడ ఉన్నాయి. దాంట్లో కొన్ని సీక్రెట్ రూమ్స్ అన్ని ఉన్నాయని చెప్పి మీరు గుర్తించారు. దాన్ని ఏమన్నా మీరు ఎంక్వైరీ చేశారా? ఏమున్నాయి అక్కడ? ఏదో రూమ్స్ కింద అండర్గ్రౌండ్లో ఉన్నాయి సార్, లోపం చేయలేదు వాళ్ళు. అంటే సీక్రెట్ రూమ్స్ పెట్టడం అవసరం ఉంది. మఠాలలో అండర్గ్రౌండ్లు రూములు తాళాలేసి పెట్టడం కరెక్ట్ కాదు. ఏమో జరుగుతోంది శారదాపీఠం మఠం లోపల ఏదో జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వెళ్ళి చూసాం. వాస్తవంగానే అనుమతి లేకుండా 6 అంతస్తులు 5,000 గజాలు కట్టేసి స్టార్ హోటల్ లాగా లోపల సెంటర్లు వేసి పెడుతున్నారు. తిరుమలలో ఏం చేస్తాం? తిరుమలలో ఏం చేయాలనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. తిరుమల స్థానికులు ఉన్నారు సార్, మీరు అనేక దశాబ్దాలుగా కూడా తిరుమలలో నివసిస్తూ ఉన్నారు. సో అక్కడ పరిస్థితులు ఎలా ఉండాలి? నిజంగా మఠాల ముసుగులో జరుగుతున్నటువంటి దందాకు సంబంధించి అంటే అది 5 స్టార్ హోటల్ లాగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అంటే బయటికి తెలియదు, ఇది లోపల నిజంగా అలానే ఉన్నాయంట. ఖచ్చితంగా తిరుమల నేను పుట్టి పెరిగినాను అక్కడే. తిరుమల దక్షిణమాడి వీధి అంటే మన తిరుమల నంబి గుడి వెనకాలే నేను పుట్టింది. అంతకుముందు ఉన్న మఠాలు అయితే మఠాలలాగానే ఉన్నాయి. దాంట్లో ఈ బెడ్లు కూడా ఉండేవి కాదు. మామూలుగా భక్తులు వచ్చి వాళ్ళు తెచ్చుకునేది ఏదో పడుకునే వాళ్ళు. అన్నదానం ప్రతి ఒక్క మఠంలో అన్నదానం అయితే ఉంది. ఈరోజు మనకు తెలిసి 18 మఠాలు ఉన్నాయి తిరుమలలో. అది గుడి చుట్టే ఉన్నాయి, వేరే చోట ఎక్కడ లేదు. ఇప్పుడు ఆ డ్యామ్ దగ్గర 5 స్టార్ హోటల్ని తలదన్నే విధంగా మఠాలు ఉన్నాయి. లోపల బెడ్లు కానీ, కాట్లు కానీ, ఆ బాత్రూమ్ టైల్స్ మొత్తం ఏ మాత్రం 5 స్టార్ హోటళ్ళకి ఏ మాత్రం తీసిపోవవి. ఇంకొకటి, ఇవన్నీ ఒక స్కామ్ అంటారు కదా, ఒక మాఫియా, మఠాల మాఫియా. కొండ మీద రకరకాలుగా ఉండే మాఫియాలో ఇది మఠాలు ఒక మాఫియా. ఇక్కడ వచ్చేసి ఈ పెళ్ళిళ్ళందరూ మనమే చేసుకుంటాము, మనమే తీసుకొస్తామంటే ఏం లేదు. మొత్తం కాంట్రాక్ట్కి ఇచ్చేవాల్సిందే, వాళ్ళు చెప్పిందే రేటు, వాళ్ళు పెట్టిందే భోజనం. ఎంత దారుణంగా దోచుకుంటారంటే మనం దాన్ని ఏ కన్వెన్షన్ హాల్లో జరిగితే కూడా అంత జరగదు బిల్లు.
కానీ భక్తుల మనోభావాలు కొంతమంది ప్రేయర్స్ ఉంటుంది, మేము తిరుమల కొండ మీదే చేయాలని. వాళ్ళని ఈ విధంగా వాళ్ళ భక్తిని దోచుకుని, ఇది 2004 నుంచే స్టార్ట్ అయింది. ఇది మతాల దందా అనేది అంతకుముందు ఉన్నింది మఠాలు, కానీ దందా లేదు, ఈ స్కాములు లేవు, ఈ విధంగా దోపిడీ లేదు. ఇది 2004 నుంచి మన అజయ్ కలాం రెడ్డి ఈఓ అయినప్పుడు, ది సేమ్ టైం స్పెషల్ ఆఫీసర్గా ధర్మారెడ్డి వచ్చిన తర్వాత భక్తి ముసుగులో ఏ విధంగా వ్యాపారం చేయొచ్చని వీళ్ళు లోకానికి చెప్పిన మహానుభావులు వీళ్ళు. అజయ్ కలాం రెడ్డి అయినా సరే, ఈ ధర్మారెడ్డి అయినా. మనం ఇంకా చాలా బాధపడాల్సిన విషయం ఏమంటే, ఈ నెల 1వ తేదీ బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా దొంగ టికెట్లు, ఈ విఐపి టికెట్లు ఏ విధంగా దోపిడీ అవుతూ ఉందంటే, మన నారాయణ గారు ప్రస్తుత మినిస్టరు, ఆయన సెల్ఫ్ పోవాలనేసి బ్రేక్ దర్శనం టికెట్లు పెడితే ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఎక్స్ మినిస్టర్ అని చెప్పేసి. బెంగళూరుకి తెలిసిన ఒక పారిశ్రామికవేత్త దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకొని ఆధారం ఉంది, 10 మందికి టికెట్లు ఇచ్చినారు. ఇక్కడ ఏమంటే ఈయన చేసే ఈ ధర్మారెడ్డి కానీ మా భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఎప్పుడు ఫైట్లో ఉండరు. ఒకరు భుజం మీద తుపాకి పెట్టి కాల్చడమే వెళ్ళేది. వీళ్ళు ఎప్పుడు సీన్లోకే రారు. ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేస్తే పాపం అక్కడ ఉండే వీళ్ళు దొరికిపోతారు, ఆ సూపరింటెండెంట్లు, జేఈఓ ఆఫీస్. అసలు వాళ్ళు బయట రారు. కానీ జరిగింది అక్షర సత్యం. ఈ విధంగా కొండ మీద మాఫియాలు ఏ విధంగా తయారైనాయంటే, ఇప్పుడు మేము పుట్టి పెరిగినాం, మాకు తెలిసి అక్కడ ఏ విధంగా మాఫియాలు ఉన్నాయని. మా పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు. లడ్లు ఒక గ్రూప్ అమ్ముతా ఉంది, దళారీ వ్యవస్థని ఒకరు చేస్తారు, కొండ మీద ఈ తట్టలు ఉన్నాయి కదా వీటిని ఒకరు చేస్తారు. ఇవన్నీ చిన్నవి. దీన్ని కమర్షియలైజ్ చేసి అధికారికంగా ఈ పంచాయతీ అండ్ రెవెన్యూ వాళ్ళు ప్లస్ ఈ విజిలెన్స్ వీళ్ళంతా ఒకటైపోయినారు. ముక్కుమ్మడికి బ్రహ్మాండంగా అవినీతి. భక్తుల మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరమే లేదు. వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన లీలల గురించి తెలుసు కాబట్టి మాకు. ఇక్కడ ఆయన శిక్షిస్తూ ఉంటాడు, విన్నాం. ఆయన శిక్ష ఎలా ఉంటుందంటే, ఆయన వీళ్ళని శిక్షించే విధము చాలా చనిపోయే టయానికి వాళ్ళు ఎంత ఘోరంగా మరణించినారు అది ఈ కళ్ళతో చూసాము, ఈ చెవులతో. కోటీశ్వరులుగా ఉన్నోళ్ళు, ఈ భక్తుల మనోభావం దెబ్బతీసిన వాళ్ళు చాలా ఘోరంగా మరణించారు. దాంట్లో మా బంధువులు కూడా ఉన్నారు. ఇల్లు లేకుండా కార్లలో, ఆ రోజు బ్రిటిష్ పీరియడ్లో కార్లలో తిరుగుతూ ఉన్నోళ్ళు కడాకి చనిపోయటానికి ఇల్లు లేవు వాళ్ళకి. వెంకటేశ్వర స్వామి లీల. మా పెద్దవాళ్ళు అదే చెప్తాను, ఆయనతో పెట్టుకోవద్దండి. ఆయన సొత్తు మనల్ని ఇక్కడ పుట్టించినాడు, తిని పడుకోవడానికి, అంతేకాని అవినీతి చేసి కోట్లు సంపాదించి మన తరాలకు ఇచ్చేదానికి కాదు. అదైతే అక్షర సత్యం. వీళ్ళు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేసి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఉండిలో పెట్టే కానుకలు పోతా ఉండాయి లేవా అని, దాంట్లో ఉండేది కూడా మనం లాస్ట్ చైర్మన్కి చెప్పే, సార్ ఈ విధంగా ఉండిలో ఇలా వేస్తే ఇలా పట్టుకుంటే దాన్ని అలా కాదు అన్నాడు. కానీ ఆయన టైంలో కూడా అది జరిగింది. అయ్య బాబోయ్ ఇలా కూడా చేస్తారా, అంత అవినీతి అయిపోయింది అది అక్కడ.